ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈరోజు ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ చేసి, ఎందుకంటే మా పిల్లలకి వింటర్ హాలిడేస్ ఇవ్వడంతో అస్సలు ఖాళీ లేదనమాట. అందుకోసం అని చెప్పి ఇంకా వంటలు అలాగే పిల్లల్ని చూసుకోవడం చాలా బిజీ అయిపోయింది. అందుకోసం అని చెప్పి వ్లాగ్స్ అయితే చేయలేకపోయాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లీనింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే వ్లాగ్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ ఇంకా లేచి పిల్లల కోసం ఈ విధంగా ప్యాన్ కేక్ అని చెప్పి గోధుమ పిండి, బెల్లం అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేయాలన్నమాట. కేక్ బ్యాటర్లా కలిపిస్తే కొంచెం నెయ్యి వేసి దాని మీద ఈ విధంగా వేసి ఇచ్చేసాము అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తినేటట్టు ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగే రాగి జావ కూడా చేశాను. ఇంక ఇద్దరికి ఒకేసారి అయితే స్నానం అన్నీ చేపించేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంక ఇచ్చిన తర్వాత చేసి ఇంకా సామాన్లు ఉంటాయి, తర్వాత నెక్స్ట్ బట్టలు ఆరబెట్టుకోవడం, తీయడం, ఇది ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట. ఇంకా మరిషికి అయితే ఇప్పుడు ట్యూషన్ దించేస్తే 11 o'clockకి మళ్ళీ 1 o'clock తీసుకురావచ్చు. ఈ లోపలైతే ఆఫ్టర్నూన్కి వంట అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు సింపుల్గా ఇంకా ఒక కప్పులో రైస్, ఒక కప్పులో పాలకూర పప్పు అయితే కలిపేసి పెట్టేశాను ఒకే కుక్కర్లో. ఇంకా రెండు ఒకసారి అయిపోతే నెక్స్ట్ ఇంకా పాలకూర పప్పుకి అయితే తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా నేను వరిస్తాను తీసుకొని ఇంకా రిష్తాన్ని తీసుకురావడానికి అయితే ట్యూషన్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే అది ఇంకా అల్లరి, ఇంకా రాగానే పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా రిషి అయితే ఇంకా వెళ్తానని అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంకా నాకైతే ఇక్కడ పార్క్లో ఆడిపించడం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే అసలు క్లైమేట్ కూడా మంచిగా లేదు కదా. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళ డాడీ లేరు కదా అని చెప్పి నాకు భయం అనమాట. కానీ ఇదేమో ఆడుతానని చెప్పి అస్సలే విందు. ఇంక ఇంటికి రాగానే రోటీ అయితే చేస్తున్నాను, ఎందుకంటే క్లైమేట్కి రోటీ ఒక్కటి తిని ఇంకా కొంచెం రైస్ తినేస్తే సరిపోతుంది కదా. వేడి రైస్ ఇంకా ఆలు మిక్స్డ్ వెజ్ కర్రీ, ఒక పక్క పాలకూర పప్పు అయిపోయింది, ఒక పక్క రైస్ కూడా అయిపోయింది కదా. చక్కగా ఈ విధంగా అయితే స్టార్టింగ్ రోటీ వరకు అయితే తినేస్తారు. ఇంకా రైస్ అయితే తినరు అనమాట. అటు తిరగడం ఇటు తిరగడం చేస్తూ ఉంటారు. ఇంకా నేను పాలకూర పప్పు వేసి తినిపించేస్తున్నాను. ఇంకా అసలు నాకు కూడా 1 గంట పడుతుంది, అస్సలు తినరు. అటు తిరగడం ఇటు తిరగడం అలా చేస్తూ ఉంటారు. ఇంక ఇలా తినిపించేసి రోజుకు ఒక వంట పెట్టుకుంటున్నాను అన్నాను కదా. ఈ రోజైతే మైసూర్పాకు చేస్తున్నాను. సాఫ్ట్ మైసూర్పాక్ అనమాట. దీనికి మొత్తం నెయ్యితో చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దీని లింక్ ఆల్రెడీ అయితే నేను పెట్టేశాను అనమాట. యూట్యూబ్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ పెడతాను, ఖచ్చితంగా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తర్వాత మా పిల్లలు అయితే ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్లోకి మక్కన ఇంకా ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను కదా ఫ్రూట్స్ బేక్లో. ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాను. ఇంకా సాటర్డే అయితే ఈ విధంగా మా ఇంట్లో అయితే గడిచిపోయింది. నైట్కి అయితే రోటీ చేసుకుంటే కర్రీ ఉంది కదా, హ్యాపీగా అయిపోతుంది అనమాట. మా పిల్లలు అయితే వాళ్ళ డాడీ సండే వస్తారని చెప్పి సాటర్డే నైట్ ఈ విధంగా ఏవో పిచ్చి పేపర్లు పెట్టి ఈ విధంగా బాక్స్లో గిఫ్ట్ బాక్స్ అని చెప్పి తయారు చేస్తున్నారు. పేపర్స్లో కూడా పేపర్సే పెట్టేసి మొత్తం పిన్నులు అయితే కొట్టేసి చాలా వరకు పేపర్స్ పెన్నులు అన్నీ వేస్ట్ చేసేసి ఈ విధంగా బాక్స్కి అయితే డెకరేషన్ చేసి ఉంచారు. నెక్స్ట్ డే సండే వ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. ఇంకా సండే ఈవినింగ్ వాళ్ళ డాడీ అయితే 6:30 అయిపోయింది. వెళ్ళినప్పుడు కూడా సండేనే వెళ్ళారు. మళ్ళీ 45 days తర్వాత సండే ఈవినింగ్ వచ్చారనమాట. సో మరి మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.